చెప్పంటే వాకింగ్ చెప్పేశారు, అంత టైం తీసుకున్నారు, అన్ని కలిపి బిర్యానీ వండేశారు. మంచిది. ఈరోజు ఒక స్పెషల్ డే అని చెప్పారు, మదర్స్ డే. మా అమ్మగారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న అమ్మలతో సహా అందరూ కూడా అమ్మలే అని నేను భావిస్తున్నాను. అందరికి కూడా హోల్సేల్గా హ్యాపీ మదర్స్ డే. క్లాప్స్ కొట్టండి. ఒక గిఫ్ట్ ఇచ్చి లేకపోతే మదర్స్ డే చెప్పి సింపుల్గా సాటిస్ఫై చేసే ఆ యొక్క తీరు మనము మార్చుకుని ఏం చేయాలంటే హృదయంలోని వారి మీద ప్రేమ ఉంచుకోవాలి. హృదయంలో వారితో ఒక మంచి రిలేషన్, గుడ్ రిలేషను అనుకుంటే అది ప్రతిరోజు కూడా మదర్స్ డే కింద వస్తుంది. అలా కాకుండా కరెక్ట్గా అదే ఒక రోజున ఒక మంచి గిఫ్ట్ ఇచ్చేసి ఆ రోజు కేక్ కట్ చేయించేసి ఆ రోజు ఒక బట్టలు ఇచ్చేస్తే అది ఆర్టిఫిషియల్ అయిపోతుంది, అది మెకానిజం బాగుంటుంది. అలా కాదు, ప్రతిరోజు తల్లిని మనం ప్రేమిద్దాం, ప్రతిరోజు తల్లి మీద ప్రేమ మన హృదయాల్లో ఉంచుకుందాం. అట్టి విధంగా మన హృదయాన్ని మనం మార్చుకుందాం. దేవుడు మీ అందరినీ దీవించుగాక. ఆమేన్. గడిచిన వారం మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్పి అది కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ స్టోరీ ఏంటంటే 10వ తరగతి పిల్లలు ఉన్నారు. 10వ తరగతి పిల్లలందరికీ కూడా మాస్టర్ గారు ఒక స్కిట్ ప్లాన్ చేశారు, ఒక నాటిక. ఆ స్కిట్లోని ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒకే విధమైన క్యారెక్టర్స్ కాకుండా ఒకరికేమో ఒక రాజు అని క్యారెక్టర్ ఇచ్చారు, కింగ్, ఒకరికి రాణి, ఒకరికేమో భటులు, ఒకరికేమో మంత్రి, ఒకరికేమో ప్రజలు. ఇలా రకరకాలుగానే క్యారెక్టర్స్ ఇచ్చి స్టేజ్ ముందుకు పంపించారు. ముందుగానే వారికి ప్రాక్టీస్ చేయించారు, అంత బాగుంది. స్టేజ్ ముందుకు వెళ్ళిన తర్వాత రాజుగారు చెప్పవలసిన మాట ఏంటంటే క్లాప్స్ కొట్టి ఎవరెక్కడ అని చెప్పాలి. రాజుగారు ఇలా క్లాప్స్ కొట్టే లోపే పక్కన మంత్రి గారు లేచి క్లాప్స్ కొట్టి ఎవరెక్కడ అని పిలుస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది కూర్చున్న వాళ్ళందరికీ, ఇదేంటి, ఎవరు పని ఎవరు చేస్తున్నారు, క్యారెక్టర్ అధికారి కదా. సరే, ఓకే. మళ్ళీ ఏం చేస్తున్నారంటే భటులు ముందుకు వచ్చి ఏం చేయాలంటే చిత్తం ప్రభు అనడం అనేసి మహారాజు గారు ఇగో నేను మంత్రి వచ్చాను అంటున్నాడు. భటులు ముందుకు వచ్చి ఏమంటున్నారు, నేను మంత్రి అంటున్నారు. మంత్రి వెళ్ళబోయి రాజు అయ్యాడు. రాజుకి ఏం చేయాలో తెలియట్లేదు. కింద ఉన్న ప్రజలందరూ కూడా రాణిలాగా క్యారెక్టర్ తీసుకున్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఇలా ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోయిందంటే, ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోయింది స్కిట్ అంటే వాళ్ళందరికీ ఈగోస్ ఉన్నాయి. అంతకుముందు ఏమున్నాయి, అతనికి రాణి కింద, అతనికి రాజు కింద, అతనికి మంత్రి కింద క్యారెక్టర్స్ ఇస్తారా, మేము ప్రజలమా లేకపోతే మేము భటులమా, మా విలువ ఎందుకు మీరు తగ్గిస్తున్నారని చెప్పి మాస్టర్ మీద సీరియస్ అయిపోయారు. అప్పుడు మాస్టర్ గారు చెప్తారు, ఇది క్యారెక్టర్ మాత్రమే. ఏంటది, ఇది ఓన్లీ స్క్రిప్ట్లో క్యారెక్టర్, కేవలం ఇది క్యారెక్టర్ మాత్రమే. మీ విలువ మీకు ఉంది, మీ యొక్క స్థానం మీకు ఉంది, మీ గౌరవం మీకు ఉంది, కానీ ఇది స్క్రిప్ట్. అందరూ రాజులు అయిపోతే స్క్రిప్ట్ ఏం బాగుంటుంది, ఒక మంత్రి ఉండాలి కదా, ఒక ఇద్దరు భట్లు ఉండాలి కదా. భట్లు కూడా ఫీల్ అయిపోతున్నారు, నేను మంత్రికి ఇస్తే బాగుంటుందని చెప్పి లైవ్లో ఫీల్ అవుతున్నారు. మంత్రి ఫీల్ అయిపోతున్నారు, నాకు రాజు ఇవ్వాలి కదా, అతనికే రాజు ఇచ్చేసారేంటి, అతనికన్నా నేను బాగా చదువుతాను కదని చెప్పి లైవ్లోని ఆ రాజు తన క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తాను. ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పానంటే ఒక వాక్యభాగం చదువుతాం. ఆ వాక్యభాగంలో ఈ స్టోరీ మనకు కనబడుతుంటుంది. 1 కొరింథీయులకు రాసిన మొదటి లెటర్ 7వ అధ్యాయం 17వ మాటలో చూద్దాం. ప్రతి వానికి ఏ స్థితి నియమించినో, ప్రతి వాణిని ఏ స్థితి యందు పిలిచినో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. సరిపోతుందండి. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక స్థితి ఇచ్చాడంట, ఒక క్యారెక్టర్ ఇచ్చాడంట, ఒక స్థానం ఇస్తున్నారంట, ఒక పర్పస్ కోసం పిలుస్తున్నారంట. ఈ క్యారెక్టర్ నీది అని చెప్పి దేవుడు మనకి ఒక క్యారెక్టర్ ఇస్తున్నాడు. ఎక్కడ ఇస్తున్నాడంటే లైవ్లో మనము ఏం చేస్తున్నాం, మనం క్యారెక్టర్స్లో ఉన్నాం. మీ క్యారెక్టర్ ఏంటి? క్యారెక్టర్ అంటే మళ్ళీ మంచి చెడ్డ కాదు. మీ పాత్ర ఏంటి, మీ స్థానం ఏంటి, మిమ్మల్ని ఎలా పిలిచాను, మీరు ఎలాంటి క్యారెక్టర్ చేయాలి, మీ రోల్ ఏంటి, ఆ స్క్రిప్ట్లో మీ రోల్ ఏంటి అని చెప్పి ఆ దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఎవరికి ఏ ఒక్క రోల్ ఇస్తే ఆ రోల్ని ఫుల్ఫిల్ చేసి బయటకు వచ్చేస్తే అందరూ క్లాప్స్ కొడతారు. అంతే కదండి, అందరూ క్లాప్స్ కొడతారు. ఎవరి రోల్ వారు పాటించి పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేసి వచ్చేస్తే క్లాప్స్ పడతాయి. ఆ నాటిక మంచి 100% పర్ఫెక్ట్గా స్కిట్ అవుతుంది. అలా కాకుండా రోల్స్ అప్పటికప్పుడు మార్చేసుకుంటాయి. ఆ విలువైన రోల్ నాది, విలువలేని రోల్ నీది అని చెప్పి ఇలా తర్జుభర్జం చేసుకుంటే ఆ స్క్రిప్ట్ ఏమైపోతే ఫెయిల్యూర్ కింద వచ్చేస్తుంది.
ఈరోజు మనల్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? మీ అందరికి ఒక రోల్ ఇచ్చాను అన్నాడు. మీ అందరికి ఒక స్క్రిప్ట్లో మీ అందరూ ఉన్నారు. మీ అందరికి ఒక రోల్ ఉంది, ఒక క్యారెక్టర్ మీరు చేయాలి. ఏంటా క్యారెక్టర్ అని చెప్పి బైబిల్ అడిగితే తెలియజేస్తుంది, ఈ భూమి మీద మనందరం కూడా దేనికోసం వచ్చామంట బైబిల్ తెలియజేస్తుంది. చూద్దాం ఆ యొక్క మాట. 7వ అధ్యాయమే 31వ మాట కూడా చూసుకుందాం. ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు ఏంటంటది? నటన. నటన అంటే స్కిట్. నటన అంటే స్కిట్, అది ప్లే చేయడం, ఆ స్కిట్ ప్లే చేయడం, అది మెల్లమెల్లగా గతించిపోతుందంట. మనందరం ఎందులో ఉన్నాము? ఒక స్కిట్ లో ఉన్నాము. మనందరం కూడా ఏం చేస్తున్నాము? ఒక రోల్ ప్లే చేస్తున్నాము. మన రోల్స్ ఏంటి? మీ రోల్ ఏంటి? మీ రోల్ ఏంటో బైబిల్ తెలియజేస్తుంది. ఒకవేళ మీరు పురుషులై ఉంటే, ఒకవేళ మీరు పిల్లలై ఉంటే, ఒకవేళ మీరు స్త్రీలై ఉంటే మీకు ఒక రోల్ ఉందంట. మీ రోలు మీరు ప్లే చేయాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఆ స్కిట్ ఫలించాలంటే మీకు ఒక రోల్ ఉంది. మీ రోల్ మీరు తెలుసుకుని ఏం చేయాలి? మీ రోల్ మీరు ప్లే చేయాలి. అలా కాకుండా వేరొక రోల్ బాగుందని చెప్పేసి వాళ్ళ రోల్ మనం ప్లే చేస్తే అది దేవుడు, అది మన జీవితం అనే స్కిట్లో మనం ఫెయిల్యూర్ కింద మిగిలిపోతాం. దేవుడి యొక్క రాజ్యానికి వెళ్ళకుండా పోతామేమో అని భయమేస్తూ ఉంటుంది. ఆ రెండవ రాకల్లో జరిగే సందర్భంలో నేను చూస్తే చాలా మంది ప్రభా ఇదిగో నేను ప్రార్థన చేశాను కదా, నీకు బాప్తిసం తీసుకున్నాను కదా, నేను ప్రార్థనలో పాల్గొన్నాను కదా, నీకు కానుకలు ఇచ్చాను కదా, మేమెందుకు ఇలా విడిచిపెట్టే గుంపులు ఉండిపోయామని చెప్పి ఎంతో మంది క్రైస్తవులు ఆ ప్రార్థన చేసినట్టుగా ఏడుస్తున్నట్టుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఎందుకు? క్రైస్తవులే కదా వారికి తెలుసు కదా, బైబిల్ వింటున్నారు కదా, చదువుతున్నారు కదా. అంటే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు ఈరోజు స్పెషల్గా వారి యొక్క రోలు వారు పే చేయలేదు. వారి యొక్క స్థితిని వారు గుర్తించకుండా వారి ఇతరుల రోల్ని వాళ్ళు ఏం చేస్తారో ముందుకు నడిపించారు. వారి జీవితంలో ఇతరుల రోల్ తీసుకొచ్చి వారి జీవితంలో పెట్టుకొని నటనలో ముందుకు వెళ్ళారు, ఆ స్కిట్లో ముందుకు వెళ్ళారు. కనుక వాళ్ళందరూ విడిచిపెట్టబడ్డారని చెప్పి బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఆ రోజు చాలా మంది, ఎక్కువ మంది, అంతే బైబిల్లోని ఒక మంచి సందర్భం కూడా దేవుడు మనకు తెలియజేస్తారు. ఏంటో తెలుసా? ఒక 100 మంది గొర్రెలు ఉన్నాయంటే, 100 గొర్రెలు ఉన్నాయంటే అందులో ఒక గొర్రె ఏమైంది? తప్పిపోయింది. 100 గొర్రెలు, ఒక గొర్రె తప్పిపోయింది. 10 నాణ్యాలు, ఒక నాణ్యము తప్పిపోయింది. అలాగే ఇంకేమంటాడండి? ఒక 10 మంది ఉంటే 5 తప్పిపోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సంఘము రెండవ రాకల్లోని చాలా మట్టికి అందరూ క్రైస్తవులే చాలా మట్టికి రెండవ రాకల్లోని కింద విడిచిపెట్టబడతారు. ఎందుకు అంటే దేవుడు ప్రతి వారిని ఎందుకు పిలిచాడో, ఏ రోల్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నాడో, మనకి ఏ క్యారెక్టర్ ఇచ్చాడో ఆ క్యారెక్టర్ యాజిటీస్గా మనము పే చేయకుండా ఏం చేస్తున్నాము? ఇతరులను అనుసరించి లేకపోతే ఇతరుల యొక్క రోల్ని మనం తీసుకుంటున్నాం. దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఇచ్చేస్తాడు. చాలా మంది మీలో ఎక్కువ మంది మన సంఘంలో లేడీస్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు ఇంట్లో పురుషులు ఉంటారు కదా, పురుషులు వారికన్నా మేమేమి తక్కువ అన్న ఫీలింగ్ ఒకసారి మీకు ఎప్పుడైనా వస్తుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? వారికన్నా మీరు ఏమీ తక్కువ కాదు అంటుంది బైబిల్. లేడీస్ అందరికీ శుభవార్త ఏంటి? మీరు పురుషుల కన్నా ఏమీ తక్కువ కాదు, మీరు ఏమీ తక్కువ కాదు, ఇంచుమించుగా మీరు సమానమే అంటున్నారు. కానీ అది క్యారెక్టర్ అదొక చిన్న రోల్ ఇస్తున్నాడు మీకు. మీరు భార్య కింద నటించండి అంటున్నాడు. అదొక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఏముంటాయి? లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని డైలాగులు ఉంటాయి, కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. మీ క్యారెక్టర్ అలా వచ్చింది. ఒకవేళ మీరే పురుషుల కింద ఉంటుంటే మీకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, మీకు ఒక రోల్ ఉంటుంది. మీ రోల్ మీరు కరెక్ట్గా మీరేం చేయాలి? అక్కడ నటించి చూపించాలి. మీ రోల్ ఏం పడిందండి? మంత్రి అని పడింది. మీ రోలు మంత్రి అని వచ్చింది. అందరూ సమానులే, ఆత్మగా అందరం సమానులే, అందరం ఆత్మలమే, అందరం ఈక్వల్ పవర్స్ ఉన్న ఆత్మలు అంటారు. ఆత్మరూపంగా దేవుడు మనల్ని ఎవరిని కూడా తక్కువ ఎక్కువ కింద చేయలేదు. దేవుడు అందరూ ఈక్వల్గా చేశాడు. కానీ మన క్యారెక్టర్ ఇస్తున్నప్పుడు, భూమి మీద మనకి ఈ స్కిట్లో మన క్యారెక్టర్ ఇస్తున్నప్పుడు కొంతమందికి మంత్రి కింద ఇచ్చాడు, కొంతమంది రాజుల కింద ఇచ్చాడు. పురుషులందరూ రాజులు, స్త్రీలందరూ మంత్రులు. అర్థమవుతుందండి? అది మీ క్యారెక్టర్ అంతే, కేవలం క్యారెక్టర్. అది కేవలం మీ రోలు. ఆ స్కిట్లో మీ రోల్ అంతే.
మీరు వారికన్నా తక్కువేమీ కాదు. వారికన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తక్కువేమీ కాదు. కానీ మీ దేవుడు మీకు ఒక రోల్ ఇచ్చాడు, మీకు ఒక రోల్ ఇచ్చాడు. మీరు స్త్రీలు అన్నాడు. మీ యొక్క రోల్ని మీరు యాజ్ ఇట్ ఈజీగా చక్కగా ప్లే చేసి ముందుకెళ్ళిపోతే, నటించి ముందుకెళ్ళిపోతే రెండో రాకల్లో విడవబడిన గుంపులో మనం ఉన్నాం. అలా కాకుండా మన రోల్ మనం పాటించకపోతే, మన రోల్ మనం గుర్తించకపోతే, మన రోల్ కాకుండా ఇతరుల రోల్ని మనం ఒకవేళ మన నాటికలో ముందుకు తీసుకెళ్తే, ఆ డైలాగ్లో మనం చెప్పేస్తే, వారి రోల్ నాది అని చెప్పి ముందుకు తీసుకెళ్తే, రెండో రాకలో యొక్క చిన్న విషయంలో దేవునికి దూరం అయిపోతామేమో. దేవుడు బైబిల్ చాలా చక్కగా చెప్తుంది, చక్కగా స్పష్టంగా చెప్తుంది మీ యొక్క రోల్ ఏంటి, మీరు ఎలా పిలువబడ్డారు, మీ స్థితి ఏ స్థితిలో మీరు ముందుకు వచ్చారు, మీరున్న రోల్ ఏంటి, మీకున్న రోల్కున్న డైలాగ్స్ ఏంటి, మీ రోల్కున్న లిమిటేషన్స్ ఏంటో తెలుసుకోవాలి. స్త్రీలందరూ కూడా ఖచ్చితంగా ఏం చేయాలంట, మీ భర్తల్ని ప్రేమించాలా. చూద్దాం, ఆ వాక్యం చూసి ముందుకు తీసుకెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 18వ మాటలో ఉంటుంది. మీ భర్తలకు విధేయులై ఉండి ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భార్యలకు ఒక మాట చెప్తున్నాడు. ఏంటి? భార్యలకి ఒక క్యారెక్టర్ ఇస్తున్నాడు. మిమ్మల్ని నేను భూమి మీద ఏం చేస్తాను? భార్యల కింద పుట్టిస్తాను, ఆడవారి కింద పుట్టిస్తాను. అది స్కిట్, అది ఒక ప్రాక్టికల్ గా చేస్తున్న స్కిట్. కొంతకాలం మీరు ఏం చేయాలి? మీ స్కిట్ ని మీరు చక్కగా ముందుకి నడిపించవలసిందే. కానీ దేవుని దృష్టిలోని పురుషులని కానీ స్త్రీలని కానీ గొప్ప భేద తారతమ్యాలు ఏమీ ఉండవు. ఇద్దరిని దేవుడు ఒకేలాగా ప్రేమిస్తాడు, ఇద్దరిని దేవుడు ఒకేలాగా ధన్యతలు ఇస్తాడు, ఇద్దరికి దేవుడు ఒకేలాంటి యోగ్యత ఇస్తాడు, ఇద్దరిని ఒకేలాంటి పవర్స్ తో దేవుడు తనలోంచి బయటకు తీస్తాడు. ఇద్దరు ఈక్వల్, లేడీస్ జెంట్స్ రెండు ఆత్మలు కూడా ఈక్వల్ పవర్స్ ఉన్న ఆత్మలవి. కానీ వాటికి భూమి మీద ఒక క్యారెక్టర్ ఇస్తున్నాడు, ఒక రోల్ ఇస్తున్నాడు. ఏమన్నాడు? భార్యల కింద కొంతమందిని పుట్టించాడు. భార్యల కింద పుట్టించిన మీలో కూడా ఉన్న శక్తి ఎవరిది? ఆత్మ ఎవరిది? దేవుడిది. ఆత్మకి పురుషులని కానీ స్త్రీలని కానీ ఇంటి విధంగా భేదం ఉండదు. ఆత్మ అదొక పవర్, ఆత్మ అదొక శక్తి. దాన్ని దేవుడు ఏం చేశాడంటే, మీ క్యారెక్టరు మంత్రి కాబట్టి, మీ క్యారెక్టరు స్త్రీలు కాబట్టి, ఆత్మ పురుషుల్లో కాకుండా స్త్రీలోకి వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్కి సంబంధించిన దేవుడు ఏమి రాయించాడో అది మనం పాటిస్తే రెండో రాకల్లో దేవుడికి మనము గ్రేట్ అనిపించుకున్నాం. మన రోల్ ఏంటి? మన దేవుడు ఏ స్థితిలో పిలిచాడు? మన రోల్ ఏంటి? మనం పురుషుల కన్నా పైన అన్న ఫీలింగ్ ఒకసారి వస్తే రావచ్చేమో, కానీ అది బైబిల్ ఒప్పుకోవట్లేదు. ఎందుకు అంటే మనకు ఒక రోల్ ఇచ్చాడంట. మనకి మంత్రి, రాజు ప్రతి విషయాన్ని కూడా మంత్రితో డిస్కషన్ చేస్తారు. ఎందుకు? ఒక ఆలోచన మనకి ఏడైతే మంచిది, 4-5 ఆలోచన మనకి చెప్తే కార్యము బాగా సిద్ధిస్తుంది. అందుకే నేను భార్యాభర్తలు ఎలా ఉండాలంటే రాజు మంత్రిలా ఉండాలి. ఒక విషయం చేయడానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకుని, ఒక మెదడు అండ్ హార్ట్ అనుకుంటే మనము రాజుగారిని, మనము మెదడు అనుకుంటే హృదయం అనుకుంటే, అలాగే హార్ట్ అనుకుంటే, లేకపోతే తలకై శిరస్సుని రాజుగారు అనుకుంటే, ఆ కింద ఉన్న మెడ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఏంటి? స్త్రీ కింద పాత్ర కింద పోషించాలి. ఇద్దరు కలిపి ఏం చేయాలండి? ఒక ఆలోచన ముందుకి తీసుకెళ్ళాలి. మీ రోల్ అది స్త్రీలకు ఇస్తున్నాడు. ఏమన్నాడు? భార్యలారా మీరు భర్తలకి లోబడండి, ఇది ప్రభువు భక్తి చాలా గ్రేట్, యుక్తమైనది. అదే విధంగా 19వ మాట కూడా చూసినట్లయితే, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారు నిష్ఠూర పెట్టకూడదు. ఇక్కడ ఏమన్నాడంటే భార్యలకు ఒక రోల్లో క్యారెక్టర్కి ఒక డైలాగ్ ఇచ్చాడు, ఒక కండిషన్ పెట్టాడు. ఏంటది? లేడీస్ అందరికీ కూడా మీరందరూ ఈక్వల్ పవర్స్. మళ్ళీ చెప్తున్నాను, మీ అందరూ కూడా మగవాళ్ళతో సరి సమానమైన శక్తివంతమైన ఆత్మలు. అంతే. మీ ఆత్మకి మా ఆత్మకి, ఇన్నర్గా ఉన్న ఆత్మకి ఎట్టి విధంగానే తారతమ్యాలు లేవు, హెచ్చుతక్కులు కూడా లేవు. ఇద్దరం ఒకటే, పురుషులు స్త్రీలు ఒకే స్థాయి. కానీ మీకున్న రోల్ ఏంటి? మీరు స్త్రీలు భూమి మీదకి వచ్చిన తర్వాత మీకున్న క్యారెక్టర్ ఏంటి? మీ రోల్ ఏంటి? మీరు స్త్రీలు మీరేం చేయాలి? పురుషుని ఖచ్చితంగా గౌరవించాలి. మంత్రి వచ్చి రాజు తాలూకు డైలాగ్ చెప్పకూడదు. అర్థమవుతుందండి? రాజు తాలూకు డైలాగ్ రాజే చెప్పాలి. ఆలోచన కావాలంటే ఏం చేయొచ్చు? మంత్రి ఆలోచన రాజుకి చెప్పొచ్చు. కానీ సభాముఖంగా ఉన్నప్పుడు మంత్రి వచ్చి
రాజు తాలూకు డైలాగ్ చెప్తే అది పద్ధతి కాదు. దేవుడు దాన్ని ఒప్పుకోవట్లేదు. ఏమన్నాడు? భార్యలకి ఏమన్నాడు? మీ భర్తలకి లోబడండి అన్నాడు. భర్తలకి ఏమన్నాడు? మీ భార్యల్ని ప్రేమించండి అంటున్నాడు. భర్తలు భార్యకి లోబడిపోతే రెండో రకంలో గొడవపడతారు. ఎందుకంటే వారికి ఇచ్చిన క్యారెక్టర్ తాలూకు లిమిటేషన్ తాలూకా స్క్రిప్ట్లోని స్క్రిప్చర్ అంతా కూడా రివర్స్ అయిపోయినట్టే కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? భార్యలకు ఒక కండిషన్ పెడుతున్నాడు. మీరు ఈక్వలే. మళ్ళీ చెప్తున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు, మీరు ఈక్వల్. మీకు ఒక క్యారెక్టర్ ఇస్తున్నా, మీరు ఈక్వలే, మీకు ఒక రోల్ ఇస్తున్నా. తెర వెనకాల మీ అందరూ ఒకటే, తెర ముందు మీకు రోల్స్ ఉంటాయి. మీ రోల్ ఉంటుంది. మీ క్యారెక్టర్ మీరు చక్కగా ఏం చేయాలి? ప్రదర్శించాలి. క్యారెక్టర్ చక్కగా ముందుకు తీసుకెళ్ళాలి, పండించాలి. ఆ క్యారెక్టర్ చూడగానే ఓకే చాలా బాగా చెప్పారు, మంత్రి బాగా చేశాడు అనకూడదు, రాజు బాగా చేశాడు అనకూడదు. అందరూ రాజులు అయిపోతే ఏమైనా బాగుంటుందా చెప్పండి? ఒక భటుడు వచ్చి రాజులాగా యాక్టింగ్ చేసి, ప్రజలు వచ్చి రాజులాగా యాక్టింగ్ చేసి, మంత్రి రాజులాగా చేసి, రాజు కూడా రాజులాగా చేస్తే ఏమైనా బాగుంటుందా? ఆ స్క్రిప్ట్ ఏమైనా బాగుంటుందా? అసలు పద్ధతిగా ఉంటుందా? అందుకే దేవుడు ఈ యొక్క ప్రపంచ నటన గతించిపోతుంది. ఇదంతా కూడా నటనా ప్రపంచం. ఇది ఒక స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్లో మీరు పొరపాటున అనకూడదు. మళ్ళీ దేవుడు చెప్తాం, అది మమ్మల్ని పొరపాటున ఆడవాళ్ళ కింద పుట్టించేశాడు, మగవాళ్ళ కింద పుట్టించేస్తాడు. మేము ఎంత పైకి ఎత్తేద్దాం, ఆకాశం అంత ఎగిరేద్దాం అనుకోకండి. మగవాళ్ళకు ఉన్న కష్టాలు మగవాళ్ళకి ఉన్నాయి, ఆడవాళ్ళకు ఉన్న కష్టాలు ఆడవాళ్ళకు ఉన్నాయి. ఇటు కానీ తెలియదు ఆ కష్టం ఏంటో. అక్కడ నుండి ఏమి మీరు ఊహించకండి. ఇటుపక్క ఉన్న కష్టాలు ఇటుపక్క కూడా ఉన్నాయి. మీ రోల్ ఏంటి? మీకు ఇచ్చిన క్యారెక్టర్ ఏంటంటే, లేడీస్ ఏం చేయాలి? భర్తలకి పెళ్ళి అయ్యే వరకు తల్లిదండ్రులకి విధేయతగా ఉండాలి. పెళ్ళి అయిన తర్వాత స్త్రీలందరూ కూడా భర్తకి ఏం చేయాలి? విధేయత, లోబడుట చూపించాలి. భర్తలు ఏం చేయాలి? భార్యల్ని ప్రేమించాలి. ఇక వచ్చిన తర్వాత ఏం చూద్దాం? 20వ వచనం కూడా చూసినట్లయితే, పిల్లలారా అన్ని విషయంలోని తల్లిదండ్రుల మాట వినుడి. ఇక పిల్లలు ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. పిల్లలు చేయొద్దండి. పిల్లలు ఇక్కడ ఒక పిల్లలు ఉంది, అక్కడ ఒక పిల్లలు ఉంది. ఇద్దరు ఏం చేస్తారు? ఫోన్. ఇక్కడ 2 పిల్లలు ఉన్నాయి. మొత్తం 5 పిల్లలు కూడా ఫోన్లే చూస్తున్నాయి. 5 పిల్లల చేతుల్లో కూడా ఫోన్లు ఉన్నాయి. ఇదంతా విచిత్రము. దేవుడు ఏమో చెప్తున్నారు? చిన్నపిల్లలు చెప్తున్నారు మీకోసమే. అన్ని విషయాల్లో కూడా లోబడాలంటే ఎవరికి? తల్లికి, తండ్రికి. కొన్ని విషయాల్లో మాత్రమే లోబడుతున్నారు. మీరేం చేయాలి? అన్ని విషయాలు హోల్సేల్గా మీరు ఎంతవరకు లోబడే ఉండాలి. చిన్నపిల్లలు మాట సీతయ్య పేరు ఎవరి మాట విందన్నమాట. చిన్నపిల్ల రిక్కీ ఫోన్ చూడకూడదు. చర్చిలో చిన్నపిల్లలకి ఒక క్యారెక్టర్ ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చిన్నపిల్లలు అర్థం చేసుకోండి. వారి ఇక్కడ కొద్దిగా చిన్నపిల్లలు కదా వదిలేద్దాం. చిన్నపిల్లలకి ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి? మీరు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ఇది మీ రోలు. మీరు ఫీల్ అయిపోకూడదు. ఇక్కడ మేము ఎందుకు పెద్దవాళ్ళ మాట వినాలి అనుకోకూడదు. మీరు ఈక్వల్. మీరు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఆత్మల ప్రకారంగా మీరు మాతో సమానంలో ఎవరు అలాగని చెప్పి మాతో సమానంగా ఇది చేద్దామని చేయకండి. మీరు మాతో సమానమైన ఆత్మలు మీలో ఉన్నాయి. కానీ మీకు ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి? మీకు ఇచ్చిన రోల్ ఏంటి? మీరు పిల్లలు మీరేం చేయాలి? తల్లిదండ్రులకి లోపడాలి. అంతే. భార్యలు భర్తకి లోపడాలి. అది క్యారెక్టర్. ఫీల్ అయిపోతుంది. నేను ఎందుకు లోపడాలి? నేను అతనికన్నా గొప్పవాడిని కదా, గొప్పదాన్ని కదా, అతనికన్నా తెలివి ఉంది కదా, అతనికన్నా నేను బాగా మాట్లాడతాను కదా, అతనికన్నా బాగా నేను సంపాదిస్తాను కదా అనుకోవద్దు. కావచ్చు, కానీ అది క్యారెక్టర్, రోల్ అంతే. మీ రోల్ని మీరు పర్ఫెక్ట్గా ఖచ్చితంగా మీరు నటించి చూపించాలి. ఈ లోకపు నటన గతించిపోతుంది. మీకు దేవుడు ఒక రోల్ ఇచ్చాడు, ఒక క్యారెక్టర్ ఇచ్చాడు, ఒక రోల్ ఇచ్చాడు. అంతే. ఈ లోకంలో అంతా కూడా నేను ఊహిస్తాను 2వ రాజ్యంలో మనందరం కూడా దేవుని రాజ్యంలో ఎత్తబడిన తర్వాత వారికి నమ్మకం లేవు. ఎవరు ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుంది. 2వ రాజ్యంలో మళ్ళీ చెప్తారు. 2వ రాజ్యంలో మనందరం కూడా దేవుని రాజ్యంలోకి ఎత్తబడిన తర్వాత చెప్పండి, కొంచెం చెప్పండి. పాజిటివ్గా ఉంటుంది. ఎత్తబడాలండి మనం. ఇదేం చిన్న విషయం కాదు. ఎత్తబడేది చాలా పెద్ద విషయం. ఎత్తబడిన తర్వాత పైనుంచి ఎక్కడ? పరలోకం నుంచి మనందరం ఏమనుకుంటాం తెలుసా? భూమి మీద నేను ఆడవాళ్ళగా పుట్టాను. మీరు అనుకుంటారు మీరు సోల్ కదా, మీరు ఆత్మలు కదా. పైకి వెళ్ళిన తర్వాత మీరు ఆడ అన్న ఫీలింగ్ మీకు ఉండదు. పరలోకి వెళ్ళిన తర్వాత మీరు మగ అన్న ఫీలింగ్ మీకు ఉండదు. మీరు మగాళ్ళు అన్న ఫీలింగ్ ఉండదు. మీరు ఆడవాళ్ళు అన్న ఫీలింగ్ ఉండదు. అదో రకమైన శక్తి ఆవరిస్తుంది. అదో రకమైన కవచం లాగా ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఈ శరీరం తాలూకా కోరికలు ఏవి కూడా దాంట్లో మంచివి. ఈ శరీరం తాలూకా కోరికలు ఏవి కూడా అది మళ్ళీ ములిపించదు. అది వెళ్ళవదు. ఆ థాట్స్ రాదనమాట. మొత్తం అంతా క్లోజ్ అయిపోతాయి. అందుకే మరణాన్ని ఏం చేస్తాడు దేవుడు? విడిచిపెట్టేస్తాడంట. మరణం ముళ్ళుని తీస్తాడంట. ఇక పాపపు ఆలోచనలు కానీ, మరణం కానీ,
అలాంటి కోరికలు కానీ మనకి ఉండవే కాదు, ఇక ఉండవు. ఇక ఆకలి ఉండదు, దప్పిగా ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు. తప్పు ఆలోచన చేసే యొక్క ఏదైతే ఆ యూనిట్ ఉంటుందో, తప్పు ఆలోచన క్రియేట్ చేసే CPU ఉంటుంది కదా, ఒక యూనిట్ ఉంటుంది మనలో, ఒక యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్ ఏం చేస్తుంది? తప్పు ఆలోచన చేస్తుంది. ఆ యూనిట్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఎక్కడ? పరలోకంలోకి వెళ్ళిన తర్వాత. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యూనిట్ అలా లైవ్లో ఉండవు. యూనిట్ నుండి కొన్ని రోజులు సైలెంట్గా ఉండి దేవుడి ముందు మళ్ళీ పక్కన ఏం చేస్తారు? లూసిఫర్ లాగా సెకండ్ ప్రయత్నాలు చేస్తారని చెప్పి ఆ యూనిట్లు డిస్కనెక్ట్ చేసేస్తారు. ఇక ఆ యూనిట్లు పైకి వెళ్ళవు. ఆ యూనిట్లన్నీ, ఆ వేస్ట్ యూనిట్లన్నీ ఇక్కడే ఉండిపోతాయి. మన శరీర కోరికలన్నీ ఇక్కడే ఉండిపోతాయి. మనకు వచ్చే దేహము, మన యొక్క నాలెడ్జ్, మనకున్న మెమోరీతో మనం పైకి వెళ్తాం. అప్పుడేమనుకున్నాం తెలుసా? పైనుంచి ఇదిగో నేను ఆడదానిలో పుట్టాను, అక్కడ నేను అలా అతను పెళ్లి చేసుకున్నాను, మీ ఇద్దరు కలిసి వీళ్ళ ముగ్గురిని ఎవరో వాళ్ళ పక్కనే ఉంటారు, అలా ఆత్మలే. ఇదంతా ఒక క్యారెక్టర్ కింద మనకి అప్పుడు అర్థమవుతుంది. పరలోకి వెళ్ళిన తర్వాత ఇదంతా ఒక నటనా జీవితం, ఇదంతా ఒక క్యారెక్టర్. మనం కాపాడుకుంటూ మన రోల్ మనము పర్ఫెక్ట్గా ప్లే చేస్తే మనకి నిత్య జీవితము వస్తుంది. మనకు ఒక రోల్ ఇచ్చాడు, పిల్లలకు ఒక రోల్ ఇచ్చాడు, తల్లిదండ్రులకు ఒక రోల్ ఇచ్చాడు, ఇంకా భర్తలకు ఇచ్చాడు, భార్యలకు ఇచ్చాడు. మీరు ఎప్పుడు కూడా ఆ రోల్ని దాటి మాత్రం ప్రయత్నము చేయకూడదు. భర్త ఎంత అయోగ్యుడైనా సరే మీ రోల్ని రాజుగారు సరైన నిర్ణయం చెప్పట్లేదు అనుకోండి, మంది వచ్చి వెంటనే రాజుగారి క్యారెక్టర్ను సభాముఖంగా ఆ యొక్క డైలాగులు చెప్పకూడదు. చెప్తే బాగుంటుందా? చెప్పండి. రాజుగారు చెప్పలేదు ఆ టైంలో, బాగుంటుందా? కొన్ని బట్టలు ఇలా పిలిస్తే బట్టలు రాలేదు, మంత్రి వచ్చి నుంచి నేను చిత్తం ప్రభు అంటే బాగుంటుందా? మీరు డౌన్ అయిపోద్దు, అలాగని చెప్పి పైకి వెళ్ళదు. మీకు ఒక క్యారెక్టర్ ఉంది, మీకు ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా ముందుకు వెళ్తే దేవుడు మనందరూ కూడా దీవించేస్తారు. ఒక 2 మాటలు చదువుకుని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 33వ మాట చూద్దాం. పురుషుడు ఏం చేయాలండి? భార్యను ప్రేమించాలి. భార్యలు ఎప్పుడు కూడా వారికి ఉన్న రెండవ స్క్రిప్ట్లో రెండో డైలాగ్ చెప్తాను, రెండవ కండిషన్ పెడతాను. మీరు భర్తకు లోబడాలి, వారి ఎడల మీరు కాస్త తగ్గినట్టు యాక్టింగ్ చేయాలి. చిత్తం ప్రభు అనాలి. ఎక్కడికి వెళ్ళి? రాజుగారి ముందుకు వెళ్ళి. ఇద్దరు 10th క్లాసే, ఇద్దరు మంచిగా చదువుతారు, ఇద్దరికి 90 మార్కులు వచ్చి అన్నట్లు. కానీ ఏం చేయాలి? స్క్రిప్ట్లో ఏం చేయాలి? నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు భటుడు అయితే రాజుగారు ఇలా పిలుస్తారు, ఎవరు అక్కడ అనగానే భటుడు ఏం చేయాలి? చిత్త మహారాజు అని చెప్పి ఉంకోవాలి. నేనెందుకు ఉంకోవాలి? నేను భటున్నా, నేను రాజుకి చేస్తాను చెప్పి రాజు కింద పక్కకి వెళ్ళి కూర్చుంటే బాగుంటుందా? స్క్రిప్ట్ అంతా ఫెయిల్ అయిపోద్ది. స్క్రిప్ట్ భూమి మీద మీరు చేసింది మాత్రం ఓన్లీ కేవలం స్క్రిప్ట్ మాత్రమే. ఇదంతా కూడా ఒక నటన, ఇదంతా ఒక యాక్టింగ్. ప్రపంచం నటన, యాక్టింగ్ అంతా కూడా మనం చేస్తాం. మనకి దేవుడు ఈ యాక్టింగ్లో కూడా ఒక కండిషన్ ఇచ్చాడు. ఏమంటాడు? భార్యలందరూ కూడా భర్తలకి లోబడాలి, వారికి కాస్త భయముగా మనం బ్రతకవలసిందే. భార్యలందరూ చెప్తున్నారు, భర్తలు మనకన్నా ఒకవేళ కింద స్థాయిలో ఉన్నా సరే మనకి ఇచ్చిన డైలాగ్ ఏంటి? మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? మనకి ఇచ్చిన లిమిటేషన్ ఏంటంటే దేవుడు చెప్తున్నాడు మన లిమిటేషన్. వారిని మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? గౌరవించాలి. వారిని ఏం చేయాలి? విధేయత చూపించాలి. వారికి బద్ధులై ఉండాలి. వారు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీరేం చేయాలి? ఖచ్చితంగా వారికి లోబడి భయభక్తులుగా వారితో నడుచుకోవాలని చెప్పి బైబిల్ గ్రంథం మనకి చక్కగా తెలియజేస్తుంది. మన క్యారెక్టర్ ఏంటో ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తాడు. మీరు స్త్రీలు అయితే మీ క్యారెక్టర్ ఏంటో మీరు తెలుసుకోండి. మీరు ఒకవేళ పురుషులు అయితే మీ క్యారెక్టర్ ఏంటో మీరు తెలుసుకోండి. మీ బాధ్యతలు మీరు నెరవేరిస్తే స్క్రిప్ట్ ఫలిస్తుంది. మీ జీవితం ఫలిస్తుంది. ఆ ఫలించిన వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? మీరు బ్రతికారు, మీ రోల్స్ మీరు బాగా ప్లే చేశారు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? రెండో రాకడలో తనతో పాటు తీసుకెళ్తాడు. మన రోల్స్ని మనం కండిషన్స్ అన్ని తెలుసుకుని మన చుట్టూ ఉన్న కండిషన్లు అన్ని ప్రకారంగా మనం బ్రతికితే దేవుడు మనకి ఏం చేస్తాడంటే మంచి క్యారెక్టర్, మంచి జీవితం మీరు జీవించారు, మంచి పరుగు పందెంలో మీరు పాల్గొన్నారు, బాగా బ్రతికారని చెప్పి, బాగా నటించారని చెప్పి దేవుడు మనకి ఏం చేస్తారు? ఒక మెడల్ ఇస్తారు, ఒక సర్టిఫికేట్ ఇస్తారు. క్యారెక్టర్ పాడు చేసుకోవద్దు. మీ రోల్ మీరు ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు. మరొక మాట చదువుకుని మనం ముగించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ మాట చదువుకుని ముగించేద్దాం. లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోని ఒక పురుషునికి లోబడవలెను. ఇది కూడా క్యారెక్టరే. దేవుడు మిమ్మల్ని తక్కువ చేసి మీరు పురుషులకి లోబడమని చెప్పట్లేదు, మిమ్మల్ని ఏం తక్కువ చేయట్లేదు. ఇది ఒక కండిషన్.
ఇది ఒక కండిషన్. మీకు క్యారెక్టర్ ఇచ్చి అందులో ఒక కండిషన్ పెడుతున్నాడు. మీ రోల్ ఒకవేళ పురుషుల కింద ఉంటుంటే అప్పుడు మీ రోల్ మీరు చక్కగా ప్లే చేయొచ్చు. ఒకవేళ మీరు స్త్రీ కింద ఉన్నారు కాబట్టి మీ రోల్ మీరు ప్లే చేయాలి. మీకున్న డైలాగులు మీరు చూసుకుంటూ ఉండాలి. మీకున్న లిమిటేషన్స్ మీరు గ్రహిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. మీకున్న లిమిటేషన్స్ ఏంటి? పిల్లలను జాగ్రత్తగా పెంచాలి. పిల్లలు ఉంటే మీరు పిల్లలుగా ఉంటే తల్లిదండ్రులు లోబడుతూ ఉండాలి. తల్లిదండ్రులు లోబడిన తర్వాత దేవుడు వివాహ వ్యవస్థలోకి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయాలి? మీరు భర్తలకు లోబడాలి. ఒకవేళ స్త్రీలు అయితే, పురుషులైతే ఏం చేయాలి? ఏం చేస్తారు? తల్లిదండ్రులు లోబడిన తర్వాత వివాహంలోకి అయిన తర్వాత ఏం చేస్తారు? వారి యొక్క స్త్రీలను ఏం చేస్తారు? పోషిస్తూ వారిని ప్రేమిస్తూ ముందుకు వెళ్ళాలి. పురుషులు భార్యలకు లోబడ్డం, భార్యలు పురుషుల మీద ఆధిపత్యం చేయడం రెండూ కూడా తప్పు విధానాలు అని చెప్పి బైబిల్ మనకి తెలియజేస్తుంది. స్త్రీలు ఎప్పుడు కూడా పురుషుల కన్నా ఆ క్యారెక్టర్ విషయంలోనే మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఆ క్యారెక్టర్ విషయంలో మీరు ఆ క్యారెక్టర్ రోల్ని కరెక్ట్గా ప్లే చేయాలని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మనకున్న రోల్ ఏంటి అది మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. మనం ఎలాగా మనం ఒక స్త్రీ కింద పుట్టాము, మనం ఏం చేయాలి? ఓకే, మనకున్న లిమిటేషన్స్ ఏంటి? మనం అలాగే వెళ్ళాలి. మనకున్న కండిషన్స్ ఏంటి? మనం అలాగే వెళ్ళాలి. బైబిల్ మనకి ఏం చెప్తుంది అలానే వెళ్ళాలి. అప్పుడే కదా మన జీవితం సార్థకం అవుతుంది. బైబిల్ ప్రకారంగా మనం నడిచినట్టు అనిపిస్తుంది. అంతే కదా. మనకున్న డైలాగులన్నీ కూడా రివర్స్ చేసుకుని మంచి డైలాగులన్నీ పెట్టేసుకుంటే అది ఇతరుల క్యారెక్టర్ అయిపోతుందేమో. పురుషుల కన్నా ఆధిపత్యం వహించాలని ఆలోచన ఈరోజు చాలా మంది స్త్రీలలో బయట కనబడుతుంది. మన క్రైస్తవుల్లో కాదు, బయట. మేము కూడా మంచి స్థాయిలో ఉండాలి, పై స్థాయిలో మా కింద చాలా మంది పురుషులు ఉండాలి. ఇది చాలా తప్పు విధానం. బైబిల్ అది సమర్థించట్లేదు. ఏమిటంటే ఎప్పుడు కూడా స్త్రీ ఎప్పుడు కూడా ఎవరి కింద ఉండాలంటే చిన్నప్పుడంతా కూడా ఎవరి కింద ఉండాలి? తండ్రి కింద ముందుకు వెళ్తూ ఉండాలి. పెళ్ళైన తర్వాత లేడీస్ అయితే పెళ్ళైన తర్వాత ఏం చేయాలి? భర్త కిందనే ఉండాలి ఖచ్చితంగా. అది రోలు, అది క్యారెక్టర్లో రోల్ మాత్రమే. మనం తక్కువ చేయడం కాదు, అది క్యారెక్టర్. మీకు ఇచ్చిన రోలు. మీరు ఏ స్థితిలో పిలువబడ్డారు, ఏ స్థితిలో మీరు జన్మించారు, మీరు జన్మించిన తర్వాత మీ రోల్ ఏంటి అన్నది బైబిల్ మనకి చక్కగా తెలియజేసింది. ఆ రోల్ ప్రకారంగా ముందుకు వెళ్దాము. మన యొక్క జీవితాన్ని మనం చక్కగా పండించుకున్నాము. దేవుడు మరొక విషయం తెలియజేస్తున్నాడు. ఏంటో తెలుసా? మీ రోల్ మీరు పాటిస్తే మీకు కావాల్సిన దేవుడు ఇస్తారు. మీ రోల్ కాకుండా పక్క రోల్ని పాటిస్తే మనకు రావాల్సింది కూడా రాదన్న, రావాల్సిన ఘనత కూడా రాదు. ఒక మంత్రి వచ్చి రాజులకు యాక్టింగ్ చేస్తే చప్పట్లు కాదు కదా, తిడతారు. ఇదేంటి నీ క్యారెక్టర్ ఇది కాదు కదా. ఒకటి వచ్చి రాజుగారిలో బిహేవ్ చేస్తే ఏమంటారు? క్లాప్స్ కొట్టము, మెచ్చుకోవడం మొదలు ఏం చేస్తారు? తిడతారు. ఏంటి నీ రోల్ ఏంటి? నువ్వు భటుడు కదా, నీ చేతిలో ఒక బల్లి ఉంది, నువ్వు వెళ్ళి చిత్త మహారాజు అనాలి. అంతే నీ క్యారెక్టర్. నువ్వేం చేస్తున్నావు? రాజుగారు చెప్పినట్టు తీర్పులు తీరుస్తున్నావు. రాజుగారిలో నువ్వు ఎవరక్కడ పిలుస్తున్నావు, మంత్రిలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి దేవుడు ఒప్పుకోడు. మన రోల్ మనం గ్రహించి ఏం చేయాలి? మన రోల్ ప్రకారంగా మనం ముందుకెళ్తే దేవుడు మనకి అన్ని విధాలుగా సహాయము సహకారం అందిస్తారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాడు. మీ రోల్ మీరు గ్రహించండి, రోల్ ప్రకారంగా ముందుకెళ్ళండి. ఇది కేవలం రోల్ మాత్రమే. ఇది కేవలం మిమ్మల్ని తక్కువ చేయడం కాదు, మీరు ఎవరికన్నా తక్కువ అని దేవుడు చెప్పడం కాదు, పురుషులకి అధికమైన స్థానం ఇవ్వడం కాదు, స్త్రీలకి వారికన్నా కొంచెం స్థానం తక్కువ ఇవ్వడం కాదు. ఇది జస్ట్ రోల్, ఇది ఒక జస్ట్ క్యారెక్టర్. అందరినీ పురుషుల కింద పుట్టించేస్తే ఏమైనా బాగుంటుందా? అందరూ రాజులు అయిపోతే ఏమైనా బాగుంటుందా? అందరూ స్త్రీలు అయిపోతే ఏమైనా బాగుంటుందా? అందరూ మంత్రి కింద ఉంటే ఏమైనా బాగుంటుందా? ఇది ఒక ఆర్డర్ వైజ్ ఉన్న క్యారెక్టర్స్ అంతే. దేవుడు కొంతమంది పురుషుల కింద పుట్టిస్తాడు, వారికి కొన్ని కండిషన్స్ రోల్స్ ఇచ్చాడు. అలాగే స్త్రీల కింద మీ అందరూ కూడా, మీరందరూ గొప్పవారే, మీరందరూ ఈక్వల్ టు బాయ్స్ అని చెప్పొచ్చు, ఈక్వల్ టు చక్కగా పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళకి ఏమీ భేదం లేదు. కానీ మీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకుని దాని ప్రకారంగా ముందుకెళ్ళి దీన్ని పొందవలసిందిగా మీరు మనం చేస్తూ ఈ యొక్క చిన్న మాటలు ముగిస్తున్నాము. అందరూ లేచి నిలబడదాము, పాట పాడుకుని కానుకలు సమర్పించుకుందాం. అందరూ లేచి నిలబడి పాట పాడుకుంటూ కానుకలు పట్టుకుందాం.